హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చెప్పబోయే విషయం మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చే అవకాశం ఉంది. గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మానసిక క్షోభకు, మీరు ఒంటరిగా కారుస్తున్న కన్నీళ్లకు అసలైన కారణం ఏమిటో ఈ వీడియోలో మీకు స్పష్టంగా తెలియబోతుంది. మీ కళ్ల ముందే తిరుగుతూ, మీకు అత్యంత దగ్గరగా ఉంటూ, మీ జీవితాన్ని శాసిస్తున్న ఒక పెద్ద రహస్యం గురించి ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. దయచేసి ఎక్కడా ఒక్క సెకను కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు ఏకాగ్రతతో చూడండి. ఎందుకంటే మధ్యలో స్కిప్ చేసి వదిలేస్తే మీ భవిష్యత్తును మార్చే అత్యంత కీలకమైన సమాచారాన్ని మీరు శాశ్వతంగా మిస్ అవుతారు. ఈ అత్యంత ముఖ్యమైన విషయాల్లోకి వెళ్లే ముందు మీ పేరును కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తున్న అతిపెద్ద సమస్య ఏమిటో కూడా కామెంట్లో నాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఇప్పుడే ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాగే ఇబ్బందుల్లో ఉన్న మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయడం ద్వారా వారి జీవితాల్లో కూడా మీరు ఒక గొప్ప వెలుగును నింపినవారు అవుతారు. కర్కాటక రాశివారు సాధారణంగా చాలా మృదు స్వభావులు. ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. ఎవరికైనా కష్టం వస్తే తమకు ఉన్నదంతా ఇచ్చి అండగా నిలబడే గొప్ప మనసు మీది. మీ దగ్గర డబ్బులు లేకపోయినా, అప్పు చేసైనా సరే ఇతరులకు సహాయం చేసిన సందర్భాలు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఇతరుల కన్నీళ్లు చూస్తే మీ మనసు ఇట్టే కరిగిపోతుంది. వారికి ఏదో ఒకటి చెయ్యాలని మీ అంతరాత్మ నిరంతరం తపిస్తూనే ఉంటుంది. మీ చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలని మీరు పడే తపన ఎంతా ఇంతా కాదు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మీరు అందరికీ మంచి చెయ్యాలని చూస్తున్నా మీ జీవితంలో మాత్రం ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? మీ సంపాదన బాగున్నా చేతిలో ఒక్క పైసా కూడా నిలవడం లేదు. ఎటు చూసినా అప్పుల బాధలు మిమ్మల్ని నలువైపులా దారుణంగా చుట్టుముడుతున్నాయి. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు డబ్బుల గురించిన ఆలోచనలే మిమ్మల్ని ప్రతిక్షణం వేధిస్తున్నాయి. నెల తిరిగేసరికి ఖర్చులు ఎలా వెళ్లదీయాలి, అప్పుల వాళ్లకు సమాధానం ఎలా చెప్పాలి అనే భయం మిమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వడం లేదు. ఒకప్పుడు మీ చేతిలో డబ్బు ఉన్నప్పుడు మీ చుట్టూ తిరిగిన వారు ఇప్పుడు మీకు కష్టం రాగానే ముఖం చాటేస్తున్నారు. అవసరానికి ఎవరూ ఆదుకోకపోగా మీ పరిస్థితి చూసి లోలోపల నవ్వుకునేవారు ఎక్కువయ్యారు. ఎంత కష్టపడినా ఏ కోసానా గుర్తింపు రాకపోగా చెయ్యని తప్పులకు లేనిపోని నిందలు మీపై పడుతున్నాయి. సమాజంలో మీకు ఉన్న గౌరవం తగ్గిపోతుందేమో అన్న ఆందోళన మిమ్మల్ని నిరంతరం కలవరపెడుతోంది. మీ సామర్థ్యం ఏమిటో మీకు తెలుసు, కానీ పరిస్థితులు మాత్రం మీకు ఏమాత్రం అనుకూలించడం లేదు. అసలు విషయం ఎప్పుడు మొదలవుతోంది? మీలో వ్యాపారం చేసేవారు ఎందుకు ఉన్నట్టుండి నష్టాల పాలవుతున్నారో, నమ్మిన వాళ్లే మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారో మీకు అస్సలు అర్థం కావడం లేదు. మీ కళ్ల ముందే మీకంటే తక్కువ అనుభవం ఉన్నవాళ్లు వ్యాపారంలో దూసుకుపోతుంటే మీరు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉండిపోతున్నారు. కస్టమర్లు తగ్గిపోవడం, పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోవడం లాంటి సమస్యలు మిమ్మల్ని ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. మీ శ్రమంతా వృధా అవుతోందని, ఎంత చేసినా ఫలితం శూన్యమని మీరు లోలోపల తీవ్రంగా కుమిలిపోతున్నారు. ఉద్యోగం చేసే కర్కాటక రాశివారి పరిస్థితైతే మరీ ఆందోళనకరంగా మారింది. ఆఫీసులో పై అధికారుల నుండి ఎందుకు అంత ఒత్తిడి పెరుగుతోంది? మీరు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసినా ఆ పేరు వేరేవాళ్లు ఎందుకు తీసుకుంటున్నారో అని మీరు ఎంతో బాధపడుతున్నారు. తోటి ఉద్యోగుల మధ్య జరిగే రాజకీయాల వల్ల మీరు మానసికంగా ఎంతో నలిగిపోతూ రేపు ఏం జరుగుతుందో అనే భయంతో బతుకుతున్నారు. ప్రమోషన్ వస్తుందని ఆశపడిన ప్రతిసారి అది మీకు కాకుండా ఇంకెవరికో వెళ్లిపోవడం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. మీ ప్రతిభను తొక్కేస్తున్నారనే భావన మీలో రోజురోజుకు బలం పడుతోంది. ఈ విషయం చాలామందికి తెలియదు. మీ వృత్తి జీవితంలోనే కాకుండా మీ కుటుంబ జీవితంలో కూడా ప్రశాంతత అనేది పూర్తిగా కరువైపోయింది. అంతా సజావుగా సాగుతోంది అనుకున్న సమయంలోనే ఎక్కడి నుంచో ఏదో ఒక కొత్త సమస్య వచ్చి మీ ఇంట్లో ప్రత్యక్షమవుతోంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు రావడం, మాట పెరిగి ఒకరినొకరు మానసికంగా దూరం చేసుకోవడం నిత్యకృత్యంగా మారింది. ఇంట్లోకి అడుగు పెట్టాలంటేనే ఏదో తెలియని భయం, ఒక రకమైన అశాంతి మిమ్మల్ని ప్రతిక్షణం వెంటాడుతోంది. కుటుంబ సభ్యుల మధ్య ఒకప్పుడు ఉన్న ఆప్యాయత, అనురాగాలు పూర్తిగా మాయమైపోయి ఎవరి ముఖం చూసినా అసహనం మాత్రమే కనిపిస్తోంది. ఒకరినొకరు అర్థం చేసుకోలేక పట్టింపులకు పోయి ఇంట్లో ఒక నరకప్రాయమైన వాతావరణాన్ని సృష్టించుకుంటున్నారని మీరు ఎంతగానో ఆవేదన చెందుతున్నారు.
వీటన్నింటికీ తోడు ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తూ ఆసుపత్రుల చుట్టూ తిరగడం మీకు పరిపాటిగా మారిపోయింది. కారణం లేని నొప్పులు, ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి. ఇంట్లో ఒకరికి తగ్గితే మరొకరికి జబ్బు చేయడం వల్ల మీ కష్టార్జితం అంతా వైద్య ఖర్చులకే నీళ్లలా ఖర్చయిపోతుంది. ఎన్ని మందులు వాడినా సరైన పరిష్కారం దొరకకపోవడం వల్ల మీ మనసు మరింత బరువెక్కుతోంది. శారీరక రుగ్మతల కంటే మానసిక వేదనే మిమ్మల్ని ఎక్కువగా కుంగదీస్తుంది. ఏ పని చేయాలన్నా ఓపిక లేకపోవడం మిమ్మల్ని బాధిస్తుంది. ఈ సమస్యలన్నీ కలిసి మిమ్మల్ని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేయడమే కాకుండా మీ ప్రశాంతమైన నిద్రను కూడా శాశ్వతంగా దూరం చేశాయి. రాత్రి వేళల్లో సరిగ్గా నిద్ర పట్టక పక్క మీద అటూ ఇటూ దొర్లుతూ రేపటి గురించి ఆలోచిస్తూ మీరు అక్షరాల నరకం చూస్తున్నారు. కళ్ళు మూసుకుంటే చాలు అప్పుల వాళ్ల ముఖాలు, ఆఫీస్లో సమస్యలు, ఇంట్లో గొడవలు కళ్ళ ముందు మెదులుతూ మిమ్మల్ని భయపెడుతున్నాయి. ప్రశాంతంగా 2 ముద్దలు అన్నం తిని ఎన్నాళ్ళయిందో మీకే గుర్తులేదు. మీలో ఉన్న ఉత్సాహం అంతా ఆవిరైపోతున్నట్లు మీకు అనిపిస్తోంది. ఇక్కడ చాలామంది చేసే ఒక పొరపాటుంది. అదృష్టం అనేది మీ దరిదాపుల్లోకి కూడా రావడం లేదని, దేవుడు మీకు మాత్రమే ఎందుకిన్ని కష్టాలిస్తున్నాడో అని మీరు మీ జాతకాన్ని నిందించుకుంటూ ఉంటారు. ఏ పని మొదలుపెట్టినా అది చివరి నిమిషంలో ఎందుకు ఆగిపోతుందో మీకు ఎంత ఆలోచించినా అంతుబట్టడం లేదు. మీరెదుర్కొంటున్న ఈ పరంపర కష్టాలకు అసలు కారణం కేవలం గ్రహస్థితి మాత్రమే కాదని, దీని వెనుక ఒక భయంకరమైన సత్యం ఉందని మీరు గ్రహించాలి. మీ జీవితంలో ఎందుకిన్ని అవాంతరాలు వస్తున్నాయో తెలుసుకోవాలి. వాస్తవానికి మీ జీవితంలో ఎవరో ఒకరి ప్రభావం చాలా కాలంగా బలంగా పనిచేస్తుంది. మీకు తెలియకుండానే మీ కళ్ళు గప్పి ఆ ప్రభావం మీ రోజువారీ జీవితాన్ని శాసిస్తోంది. ఆ అదృశ్యమైన చేతులు మీ సంతోషాన్ని, మీ ఆర్థిక ఎదుగుదలను దెబ్బతీసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. పైకి మీ శ్రేయోభిలాషిలా, మీకు అండగా ఉండేవాడిలా కనిపిస్తూనే లోపల మాత్రం మీ పతనాన్ని కోరుకునే ఒక అసూయతో కూడిన వాతావరణం మీ చుట్టూ అలుముకుని ఉంది. మీరు బాగుపడడం అనేది వారి కళ్లకు అస్సలు నచ్చని విషయం. మీ ప్రతి కదలికపై కన్నేసి మీరు ఎప్పుడు కింద పడిపోతారా అని ఎదురుచూస్తున్న ఆ ప్రభావం గురించి మీకు ఏమాత్రం అనుమానం రాలేదు. మీరు మీ దారిన మీరు కష్టపడుతూ నిజాయితీగా బతుకుతూ ఉంటే ఆ అదృశ్యమైన కోణం మీ ప్రగతిరథ చక్రాలకు అడ్డుకట్ట వేస్తుంది. మీ విజయాలను అడ్డుకోవడానికి, మీ ఇంట్లో అశాంతిని రేకెత్తించడానికి ఆ ప్రతికూల ఆలోచనలు నిరంతరం మీ వైపు దూసుకు వస్తున్నాయని ఆధ్యాత్మిక విశ్వాసాలు స్పష్టంగా చెబుతున్నాయి. మీరు ఎంత మంచి చేయాలని చూసినా అది రివర్స్ అవ్వడానికి ఇదే కారణం. ఇప్పుడు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నది, మీ జీవితాన్ని శాసిస్తున్నది ఒక్కరే కాదు. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. మీరు ఇన్నాళ్ళు కేవలం ఎవరో ఒకరు దిష్టి పెట్టారు, వారి వల్లే నాకిలా జరుగుతోంది అని అనుకుని ఉంటారు. కానీ మీ జీవితంలో ఈ అల్లకల్లోలానికి, ఈ కష్టాల పరంపరకు కారణం కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు. మీ చుట్టూ ఉన్న ఆ అసూయతో కూడిన వాతావరణం వెనుక మరో కోణం కూడా ఉంది. వాస్తవానికి 2 వ్యక్తులు మీ జీవితంలో ఈ కష్టాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమవుతున్నారు. ఈ నిజం మీ ఊహకు కూడా అందనిది కావచ్చు. కానీ సంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం మీ చుట్టూ ఉన్న ఆ ప్రతికూల ప్రభావానికి కారణం ఆ 2 వ్యక్తులే. ఆ 2 మీ చుట్టూ ఉంటూ మీ ప్రతి కదలికను డేగ కళ్లతో గమనిస్తూ మీ పురోగతికి ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తున్నారు. వారి మనసులో ఉన్న కుళ్ళు మీ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా కలుషితం చేస్తుంది. వారెవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ 2లో ఒకరు ఎవరో కాదు, మీకు చాలా కాలంగా పరిచయం ఉన్న వ్యక్తి, మీకు అత్యంత ఆప్తుడిగా నటిస్తున్న వ్యక్తి. మీ ఇంట్లోకి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే అంతటి చనువు, స్వేచ్ఛ ఆ వ్యక్తికి ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులతో ఎంతో కలుపుగోలుగా మాట్లాడుతూ అందరి నమ్మకాన్ని ఆ వ్యక్తి ఎంతో చాకచక్యంగా, నయవంచనతో సంపాదించుకున్నాడు. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మి మీ గుండెల్లో పెట్టుకున్నారో ఆ వ్యక్తే ఈ జాబితాలో మొదటివాడు. వారు మీ మంచి కోరేవారు కాదు, కేవలం అవకాశవాదులు. మీరు ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా ఆ వ్యక్తి కన్ను ఎప్పుడూ మీపైనే ఉంటుంది.
మీరు కొత్తగా ఏదైనా వస్తువు కొన్నా లేదా మీ ఇంట్లో ఏదైనా చిన్న శుభకార్యం జరుగుతున్నా ఆ వ్యక్తి ముఖంలో రంగులు మారడం మీరు అప్పుడప్పుడు గమనించే ఉంటారు. కానీ మీ అమాయకత్వంతో, మంచితనంతో మీరు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. నా అనుకున్నవారే కదా అని వారి వింత ప్రవర్తనను మీరు ఎప్పటికప్పుడు క్షమిస్తూ, వదిలేస్తూ వస్తున్నారు. మీ మంచితనమే వారికి ఆయుధంగా మారింది. మిమ్మల్ని సులభంగా మోసం చేయడానికి మార్గం సుగమమైంది. మీ సంతోషాన్ని చూసి ఏమాత్రం ఓర్వలేక మీ ఆర్థిక ఎదుగుదలకు ఎక్కడ వీలైతే అక్కడ అడ్డుకట్ట వేయాలని ఆ వ్యక్తి నిరంతరం రహస్యంగా ప్రయత్నిస్తున్నాడు. మీ దగ్గర ఎంతో వినయంగా, తీయగా మాట్లాడుతూనే మీ వెనుక మీ పరువు తీయడానికి ఆ వ్యక్తి ఏమాత్రం వెనకాడడు. మీ కష్టాలను విని కన్నీరు కార్చినట్లు నటిస్తూ బయటకు వెళ్ళి మీ పరిస్థితి చూసి చంకలు గుద్దుకునే నీచమైన మనస్తత్వం ఆ వ్యక్తిది. వారి తీయని మాటల వెనుక విషం దాగి ఉందని మీరు గ్రహించలేకపోయారు. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది. మీ బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర మీ గురించి తప్పుగా చిత్రీకరిస్తూ మిమ్మల్ని అందరికీ దూరం చేయాలని కుట్రలు పన్నుతున్నాడు ఆ మొదటి వ్యక్తి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి మిమ్మల్ని ఎప్పటికీ తనపై ఆధారపడేలా చేసుకోవాలనేది ఆ వ్యక్తి అంతర్గత కోరిక అని కొన్ని ఆధ్యాత్మిక విశ్లేషణలు చెప్తున్నాయి. మీరు స్వతంత్రంగా ఎదగడం, సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడం ఆ వ్యక్తికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎప్పుడూ వారి కిందే మీరు అణిగిమణిగి ఉండాలని వారు కోరుకుంటారు. ఇక రెండవ వ్యక్తి విషయానికొస్తే ఆ వ్యక్తి మరెక్కడో లేడు, మీ ఇంటికి చాలా దగ్గరలోనే నివసిస్తున్నాడు. బహుశా మీ చుట్టుపక్కల ఉండే పొరుగువారిలోనే ఆ రెండవ వ్యక్తి దాగి ఉన్నాడు. ఈ వ్యక్తి సమాజంలో చాలా మంచివాడిగా, అందరికీ సహాయం చేసేవాడిగా ముసుగు వేసుకుని చలామణి అవుతుంటాడు. కానీ మీ కుటుంబం సంతోషంగా ఉండటం ఆ పొరుగు వ్యక్తికి అస్సలు నచ్చదు. మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతాయా అని ఎదురు చూసే కుటిల బుద్ధి ఆ వ్యక్తిది. మీ ఎదుగుదల వారికి కంట్లో నరుసులా మారుతుంది. మీరు సాధించే చిన్న విజయమైనా ఆ వ్యక్తికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మీరు ఇంటి నుండి బయటకు రాగానే ఎంతో ప్రేమగా చిరునవ్వుతో పలకరిస్తూనే మీ ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఎంతో ఆరాటపడుతుంటాడు. మీ గేటు దగ్గర నిలబడి మీ ఇంటికి ఎవరొస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, మీరు ఏ బట్టలు వేసుకుంటున్నారు, ఏ వాహనంపై వెళ్తున్నారు అని నిరంతరం ఆరా తీస్తూనే ఉంటాడు. వారి చూపుల్లోనే మీ పట్ల చెప్పలేనంత ఈర్ష్య దాగి ఉంటుంది. మీ ఆనందాన్ని వారు అస్సలు భరించలేరు. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఇలాంటి వ్యక్తుల చెడు దృష్టి వల్లనే మీ ఇంట్లో తరచుగా వస్తువులు పాడైపోవడం, పాలు పొంగిపోవడం, అకారణంగా గొడవలు రావడం జరుగుతుంటాయి. మీ పిల్లల చదువుల గురించి లేదా మీ ఉద్యోగం గురించి ఎంతో శ్రద్ధగా అడిగి తెలుసుకుంటూ లోపల మాత్రం వారు బాగుపడకూడదని శాపనార్థాలు పెడుతుంటాడు. వీరు పైకి పలికే ప్రతి తీయని మాట వెనుక ఒక భయంకరమైన ప్రతికూల ప్రభావం దాగి ఉంటుంది. మీ ఇంటి వాతావరణాన్ని వీరు పూర్తిగా తమ చూపులతోనే కలుషితం చేస్తారు. మీకు తెలియకుండానే నష్టాలు తెస్తారు. ఇప్పుడు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి, ఉత్కంఠ ఇప్పుడు మీలో విపరీతంగా పెరిగి ఉంటుంది. వారిని ఎలాగైనా కనిపెట్టి దూరం పెట్టాలని మీ మనసు తీవ్రంగా పోరాడుతూ ఉండవచ్చు. ఆ వ్యక్తులను ఎలా గుర్తించాలో, వారి పేర్లేమిటో మన ప్రాచీన జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని స్పష్టమైన సంకేతాలున్నాయని పెద్దలు చెప్తున్నారు. అయితే ఈ పేర్లు తెలుసుకునే ముందు మీరొక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం ఎవరి మీద నేరుగా ఎలాంటి ఆధారాలు లేకుండా నిందలు వెయ్యలేం. అది మన సంస్కృతి కూడా కాదు. ఒకరిని వేలు ఎత్తి చూపడం వల్ల లేనిపోని వివాదాలు తలెత్తుతాయి. కానీ జ్యోతిష్య శాస్త్రంలో పేర్ల అక్షరాలకు, నక్షత్రాలకు ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్టమైన తరంగధైర్యం, ఒక ప్రత్యేకమైన ప్రభావం ఉంటుంది. ఆ అక్షరాల ఆధారంగా వ్యక్తుల మనస్తత్వాన్ని కొంతవరకు అంచనా వేయవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. అక్షరాల ద్వారా వారి లక్షణాలను పసిగట్టవచ్చు. కర్కాటక రాశి వారిని ఇబ్బంది పెడుతున్న ఆ వ్యక్తుల పేర్లు కొన్ని నిర్దిష్టమైన అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కొన్ని బలమైన నమ్మకాలు చెబుతున్నాయి. ఆ వ్యక్తుల పేర్లలో ఉండే మొదటి అక్షరం ఏమిటో మీకు తెలిస్తే మీ అనుమానాలన్నీ పటాపంచలవుతాయి. ఎందుకంటే ఇప్పటికే మీ మనసులో ఎవరో ఒకరి మీద గట్టి అనుమానం ఉండి ఉంటుంది.
ఆ వ్యక్తి పేరు ఏ అక్షరంతో మొదలవుతుందో ఇప్పుడు చెప్పబోతున్నాను. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఏకాగ్రతతో వినండి. మీ సందేహాలకు ఇప్పుడు సమాధానం దొరుకుతుంది. మీ చుట్టూ ఉండి మీ పతనాన్ని కోరుకుంటున్న ఆ ఇద్దరిలో ఒకరి పేరు క, ర, ష లేదా మ అనే తెలుగు అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆధ్యాత్మిక విశ్లేషణలు చెప్తున్నాయి. ఈ అక్షరాలతో మీ జీవితంలో ఎవరెవరున్నారో, మీ ఇంటిలోకి స్వేచ్ఛగా ఎవరొస్తున్నారో ఒక్కసారి ప్రశాంతంగా గుర్తు చేసుకోండి. మీ చుట్టుపక్కల ఉండేవారిలో ఈ అక్షరాలతో పేర్లు ఉన్నవారెవరైనా ఉన్నారేమో అని ఒక్క క్షణం మీ స్మృతిపథంలోకి వెళ్ళి ఆలోచించండి. మీకు సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ అక్షరాలతో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ మీకు శత్రువులు అని, వారు చెడ్డవారు అని నా ఉద్దేశం ఏమాత్రం కాదు. ప్రపంచంలో ఈ అక్షరాలతో పేర్లు ఉన్న మంచివాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ మీ చుట్టూ ఉన్నవారిలో, మీతో అతిగా చనువు ప్రదర్శించే వారిలో ఈ అక్షరాల వారు ఉంటే మాత్రం వారి కదలికలను కొంచెం నిశితంగా గమనించడం మీకు ఎంతో మంచిది. మీ అంతరాత్మ ఇప్పటికీ మీకు ఆ వ్యక్తి ఎవరో ఒక రూపాన్ని చూపిస్తూ ఉండవచ్చు. మీ మనసు చెప్పే ఆ మాటను వినండి, అప్రమత్తంగా ఉండండి. అసలు విషయం ఇప్పుడు మొదలవుతుంది. ఈ వ్యక్తులు ఎవరో మీకు ఖచ్చితంగా తెలిసినా సరే వారితో మీరు నేరుగా వెళ్ళి గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. వారిని నిలదీసి సంబంధాలు పాడు చేసుకుంటే వారే ఎదురుదాడి చేసి మిమ్మల్ని తప్పుపడతారు. పైగా మీకే కోపం ఎక్కువ అని, మీరు అపార్థం చేసుకున్నారు అని ఇతరుల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడతారు. కాబట్టి ఎవరితోనూ వాగ్వివాదానికి దిగాల్సిన అవసరం మీకు లేదు. మౌనమే ఇక్కడ పెద్ద ఆయుధం. మీ మౌనమే వారికి పెద్ద శిక్ష అవుతుంది. కేవలం మీ అంతర్గత విషయాలను, మీ ఆర్థిక లావాదేవీలను, మీ కుటుంబంలోని సున్నితమైన సమస్యలను వారితో పంచుకోకుండా నెమ్మదిగా దూరం పెడితే సరిపోతుంది. వారితో కేవలం పైపై మాటలు మాత్రమే మాట్లాడుతూ ఒక అదృశ్యమైన గీట గీసుకోండి. వారు మీ ఇంటికి వస్తే మర్యాద చెయ్యండి, కానీ మీ మనసులో ఉన్న విషయాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టకండి. అలా చేయడం వల్ల వారి చెడు దృష్టి, ఆ అసూయతో కూడిన వాతావరణం మీ దరిదాపుల్లోకి కూడా రాలేదు. మీ సంతోషం వారి కంటపడకుండా చూసుకోవాలి. ఈ విషయం చాలామందికి తెలియదు. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, కన్నీళ్లు ఒక ఎత్తైతే, ఇకపై కర్కాటక రాశి వారికి రాబోయే కాలం అత్యంత అద్భుతంగా, సువర్ణమయంగా ఉండబోతోంది. ఆ చెడు వ్యక్తుల ప్రభావాల నుండి మీరు ఎప్పుడైతే మానసికంగా దూరంగా జరుగుతారో ఆ మరుక్షణం నుండే మీ జీవితంలో ఊహించని శుభ పరిణామాలు మొదలవుతాయి. ఇన్నాళ్లుగా కటిక చీకటిలో మగ్గుతున్న మీ జీవితంలోకి ఒక దివ్యమైన, ప్రకాశవంతమైన వెలుగు ప్రవేశించబోతోంది. ఆ దేవుడి కరుణ మీపై కురియబోతోంది. మీ కష్టాలు తీరే సమయం ఆసన్నమైంది. గతంలో ఎప్పుడో మధ్యలో ఆగిపోయిన పనులు మళ్ళీ అనూహ్యంగా వేగం పుంజుకుంటాయి. మీ చేతికి ఎప్పటికీ రావు అనుకున్న పాత బాకీలు అకస్మాత్తుగా వసూలవుతాయి. ఎన్నో రోజులుగా, నెలలుగా మిమ్మల్ని రాత్రింబవళ్ళు వేధిస్తున్న అప్పుల బాధల నుండి శాశ్వత విముక్తి లభించే మార్గాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. మీ తలరాత పూర్తిగా మారబోతోంది. మీ ఆర్థిక పరిస్థితిలో ఎవరూ ఊహించని పురోగతిని మీరు త్వరలోనే కళ్ళారా చూడబోతున్నారు. మీ చేతిలో డబ్బు నిలవడం మీరు స్పష్టంగా గమనిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ జాతకంలో ఆగిపోయిన ధనయోగం మళ్ళీ అద్భుతంగా పనిచేయడం ప్రారంభమవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా కొత్త ఆదాయ మార్గాలు కూడా అకస్మాత్తుగా మీకు తెరుచుకుంటాయి. ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా మీ చేతికి డబ్బు రావడం మొదలవుతుంది. మీరు ఏ పని చేసినా అందులో లాభాలు మాత్రమే చూస్తారు. సమాజంలో ఒకప్పుడు కోల్పోయిన గౌరవాన్ని మీరు వడ్డీతో సహా తిరిగి పొందుతారు. మీ మాటలకు సమాజంలో, బంధువుల్లో అపారమైన విలువ పెరుగుతుంది. మీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది. వ్యాపారంలో ఎప్పటినుంచో ఆగిపోయిన లాభాలు, నిలిచిపోయిన పనులు మళ్ళీ మీ చేతికి అందుతాయి. కొత్త కస్టమర్లు రావడం, మీపై నమ్మకం పెరగడం వల్ల మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెంది 10 మందికి ఆదర్శంగా నిలుస్తుంది. స్థలాలు కొనడం, ఇల్లు కట్టుకోవడం లేదా వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయంగా మారుతుందని పండితులు వివరిస్తున్నారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు భవిష్యత్తులో లాభాలను తెచ్చిపెడుతుంది. మీ వ్యాపారం సరికొత్త శిఖరాలకు చేరుకుంటుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ కష్టానికి, మీ నిజాయితీకి తగ్గ గుర్తింపు
పై అధికారుల నుండి లభిస్తుంది. ఇంక్రిమెంట్లు కూడా మీ అంచనాలకు మించి ఉండి మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఆఫీసులో మీపై ఉన్న నిందలు, అపార్థాలు అన్నీ మంచులా కరిగిపోయి మీకంటూ ఒక తిరుగులేని మంచి గుర్తింపు ఏర్పడుతుంది. మీ ప్రతిభను తోటి ఉద్యోగులు అందరూ గుర్తించి గౌరవిస్తారు. మీరు నాయకత్వ స్థానానికి ఎదుగుతారు. మీ నిర్ణయాలను అందరూ స్వాగతిస్తారు. నిరుద్యోగులకు కూడా వారు ఎప్పటినుంచో కోరుకున్న రంగంలో మంచి ప్యాకేజీతో ఉద్యోగం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంటర్వ్యూలలో మీరు ఏమాత్రం తడబడకుండా సునాయాసంగా విజయం సాధించి మీ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూస్తారు. మీరు ఎప్పటినుంచో కలలు కంటున్నా, ప్రయత్నిస్తున్న విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అడ్డంకులన్నీ ఒక్కసారిగా తొలగిపోతాయి. వీసా సమస్యలతో విసిగిపోయిన వారికి అకస్మాత్తుగా అనుకూలమైన వార్తలందుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఇప్పుడు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం, విదేశాలలో స్థిరపడాలనుకుని లేదా పై చదువులు చదవాలనుకునే కర్కాటక రాశి వారికి ఈ కాలం ఎంతో ఆశాజనకంగా ఉండి వారి జీవితాన్ని మరో మెట్టు పైకెక్కిస్తుంది. మీ విదేశీ యానం వల్ల మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి సమూలంగా మారిపోతుంది. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు మునిపటి కంటే చాలా రెట్లు పెరిగి బంధుమిత్రులందరిలో మన్ననలు పొందుతారు. మీ విజయ పరంపర ఎంతో అద్భుతంగా కొనసాగుతుంది. మీ పేరు ఊరంతా మారుమోగుతుంది. ఈ మంచి ఫలితాలన్నీ మీ దరి చేరాలి అంటే, ఈ అదృష్టం మీ సొంతం కావాలి అంటే మీరు ఆ ఇద్దరు వ్యక్తుల విషయంలో అడుగడుగునా జాగ్రత్తగా ఉండాలి. మీరు పైకి ఎదుగుతున్నారని, సంతోషంగా ఉన్నారని తెలిస్తే వారు మరింత అసూయతో రగిలిపోయి మీపై తీవ్రమైన ప్రతికూల ఆలోచనలను ప్రయోగించే అవకాశం ఉంది. కాబట్టి మీ ఇంటి విషయాలను, మీ ఆర్థిక విజయాలను, మీ భవిష్యత్తు ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వ్యక్తులతో పంచుకోకుండా గోప్యంగా ఉంచుకోవడం నేర్చుకోండి. మీ విజయాన్ని మీరు రహస్యంగా కాపాడుకోవాలి. మీ విజయాలను రహస్యంగా ఉంచుకోవడమే మీ పాలిట రక్షణ కవచం లాంటిది. కుటుంబంలో ఎప్పటినుంచో తెగకుండా ఉన్న ఆస్తి వివాదాలు, అన్నదమ్ముల గొడవలు, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. న్యాయపరమైన చిక్కుల వల్ల తిరిగి శారీరకంగా, మానసికంగా ప్రశాంతత కోల్పోయిన మీకు ఈ తీర్పులు గొప్ప ఉపశమనాన్ని ఇస్తాయి. న్యాయం, ధర్మం మీ పక్షానే నిలుస్తాయి. మీకు రావాల్సిన ఆస్తులు మీకు దక్కుతాయి. మీ మనసులోని భారం దిగిపోతుంది. ఇక్కడ చాలామంది చేసే ఒక పొరపాటుంది. కష్టం రాగానే భయపడిపోతారు. కానీ మీ శత్రువులపై మీరే అంతిమంగా విజయం సాధిస్తారని మరిచిపోకండి. వారు పన్నిన కుట్రలు, చేసిన మోసాలు వారికి తిరిగి బెడిసి కుట్టడం ఖాయమని జ్యోతిష్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఎంతటి ప్రతికూల పరిస్థితినైనా చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యం మీకు లభిస్తుంది. మీ దరిదాపుల్లోకి శత్రువులు వచ్చే సాహసం చెయ్యలేరు. మీ ధైర్యమే మీ ఆయుధంగా మారుతుంది, శత్రువులను పారద్రోలుతుంది. వివాహం కాని కర్కాటక రాశివారికి ఈ సమయంలో అద్భుతమైన, అనువైన సంబంధాలు కుదిరే యోగం బలంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా వివాహ ప్రయత్నాలు విఫలమవుతున్న వారికి, జాతకాలు కలవక ఇబ్బంది పడుతున్న వారికి ఈ కాలంలో పెళ్లి గడియలు దగ్గర పడతాయి. మీకు తగిన మంచి భాగస్వామి లభించి మీ వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా, అన్యోన్యంగా ప్రారంభమవుతుంది. పెద్దల ఆశీర్వాదంతో వివాహ వేడుక అత్యంత వైభవంగా జరుగుతుంది. బంధుమిత్రుల ఆశీస్సులతో మీ జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. అలాగే వివాహమై ఎన్నో ఏళ్లుగా సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు వారింట్లో త్వరలోనే కిలకిల రావాలు వినిపించే అద్భుతమైన శుభవార్త అందుతుంది. ఆ భగవంతుడి దయ వల్ల మీ ఇంటికి ఒక చిన్నారి రాకతో మీ జీవితం సంపూర్ణమవుతుంది. ఈ శుభకార్యాల వల్ల మీ ఇంటంతా బంధుమిత్రులతో కన్నుల పండుగగా మారుతుంది. పాత బాధలన్నీ ఒక చేదు కలలా మారిపోతాయి. మీ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. అసలు విషయం ఇప్పుడు మొదలవుతోంది. ఇన్ని అద్భుతమైన శుభ ఫలితాలు మీ జీవితంలోకి రావడానికి, ఆ ప్రతికూల ప్రభావాలను శాశ్వతంగా తరిమి కొట్టడానికి మీరు వేలకు వేలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద యాగాలు, హోమాలు చేయాల్సిన అవసరం అస్సలు లేదు. కేవలం మన పూర్వీకులు ఆచరించిన ఒక సులభమైన, అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తే చాలు. ఈ పరిహారం మీ మనస్సుకు అపారమైన ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా మీ ఇంటికి ఒక అదృశ్య రక్షణ కవచంలా పనిచేస్తుంది. భగవంతుడిపై నమ్మకం ఒక్కటే చాలు.
ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం సంధ్యా సమయంలో మీ ఇంటి పూజా గదిని శుభ్రం చేసుకుని ఒక స్వచ్ఛమైన మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి అత్యంత భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించండి. ఆ దీపపు దివ్యమైన కాంతి మీ ఇంట్లోని ప్రతికూల వాతావరణాన్ని, దరిద్రాన్ని పూర్తిగా నశింపజేస్తుంది. ఆ వెలుగులో మీరు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మీ మనస్సులోని భయాలన్నీ పటాపంచమవుతాయి. దీపారాధన ఇంట్లో సకల శుభాలకు మూల కారణమని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది ఎంతో శక్తివంతమైన పరిహారం. ప్రతి శనివారం లేదా మంగళవారం నాడు మీ ఇంటి ఆవరణంలో పక్షులకు కొద్దిగా జొన్నలు, సజ్జలు లాంటి ధాన్యం గింజలు, అలాగే ఒక చిన్న గిన్నెలో స్వచ్ఛమైన నీటిని ఏర్పాటు చేయండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలోని నవగ్రహ దోషాలు, పితృదోషాలు సులభంగా తొలగిపోతాయని ఒక బలమైన సాంప్రదాయ నమ్మకం. ఆ మూగ జీవాలు మీ పెరట్లో ఆనందంగా తిరుగుతుంటే మీ ఇంట్లో కూడా అదే స్థాయి ఆనందం వెల్లివిరుస్తుంది. ప్రకృతి సేవే మాధవ సేవ అంటారు కదా, కాబట్టి మూగ జీవాలకు సేవ చేయండి. ఈ విషయం చాలామందికి తెలియదు. వీలైనప్పుడల్లా లేదా వారంలో ఒక్కసారైనా గోవులకు పచ్చగడ్డి లేదా 2 అరటి పండ్లు తినిపించడం అలవాటు చేసుకోండి. గోమాతను పూజించడం ద్వారా మీపై ఉన్న చెడు దృష్టి ప్రభావం తక్షణమే తగ్గిముఖం పడుతుంది. గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని పెద్దలంటారు. కాబట్టి గోమాత ఆశీస్సులు ఉంటే మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఆ మూగ జీవాల ఆకలి తీర్చడం వల్ల మీకు ఎంతో పుణ్యం రావడం ఖాయం. గోశాలకు వెళ్ళి దానం చేయడం మరింత మంచిది. సమాజంలో నిజంగా ఆకలితో అలమడిస్తున్న పేదవారికి, అనాథలకు మీ శక్తి కొలది కనీసం పండగలకైనా అన్నదానం చేయడం వల్ల ఆ భగవంతుడు మీ కష్టాలన్నింటినీ తన కష్టాలుగా భావించి మిమ్మల్ని కరుణిస్తాడు. వీటన్నింటికంటే అత్యంత ముఖ్యమైన విషయం మరొకటుంది. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే మీ తల్లిదండ్రుల పాదాలకు భక్తితో నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోకండి. ఇది మీ జీవితంలో ఒక భాగం కావాలి. వారి నిస్వార్థమైన దీవెనలు మీ వెన్నంటే ఉన్నంతకాలం ఎలాంటి శత్రువుల కుట్రలు, మోసాలు, అసూయతో కూడిన వాతావరణం మీపై ఏమాత్రం పనిచేయవు. తల్లిదండ్రుల ఆశీర్వాదమే మీకు జీవితంలో అతిపెద్ద శ్రీరామరక్ష. జీవితంలో కష్టాలు రావడం, వాటి వల్ల ఇబ్బంది పడడం సహజం. కానీ వాటిని చూసి పారిపోకుండా ధైర్యంగా ఎదుర్కొని ముందడుగు వేసినప్పుడే అసలైన విజయం మిమ్మల్ని వరిస్తుంది. కర్కాటక రాశివారి మనోధైర్యం ముందు ఏ కష్టమైనా తల వంచాల్సిందే అని నమ్మండి. ఇప్పుడు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం, మిమ్మల్ని చూసి నవ్వుకున్నవారు, మీ పతనాన్ని కోరుకున్నవారు త్వరలోనే మీ ఎదుగుదలను చూసి నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోయే రోజులు రాబోతున్నాయి. మీ విజయమే మీ శత్రువులకు మీరిచ్చే అతిపెద్ద మౌనమైన శిక్ష అని గుర్తుంచుకోండి. మీరు ఎవరిపైనా పగ తీర్చుకోవాల్సిన పని లేదు. కాలమే వారికి తడిన బుద్ధి చెబుతుంది. మీ లక్ష్యంపై మీరు దృష్టి పెడితే చాలు, విజయం దానంతట అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. పాజిటివ్ ఆలోచనలతో, స్వచ్ఛమైన మనస్సుతో మీరు ముందుకే సాగితే ఏ దుష్టశక్తి మిమ్మల్ని ఆపలేదు. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలన్నీ మన పూర్వీకులు, ఋషులు మనకు అందించిన జ్యోతిష్య విజ్ఞానం, అపారమైన సాంప్రదాయ నమ్మకాలపై ఆధారపడి ఉన్నాయని మీరు గ్రహించాలి. వీటిని గుడ్డిగా కాకుండా విచక్షణతో నమ్మడం, మీ నిజ జీవితంలో ఆచరించడం అనేది పూర్తిగా మీ వ్యక్తిగత ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. మీ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉండబోతోందని ప్రగాఢంగా నమ్మి అడుగులు ముందుకు వేయండి. ఈ సమాచారం మీకు నిజంగా ఉపయోగపడింది, మీ గుండె బరువు కొంతైనా తగ్గింది అని భావిస్తే ఈ వీడియోను వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో అద్భుతమైన జీవిత సత్యాలను తెలుసుకోవచ్చు. ఈ ముఖ్యమైన విషయాలను మీ వరకే ఉంచుకోకుండా మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వాట్సాప్ ద్వారా తప్పకుండా షేర్ చేయండి. మీరు పంచుకునే ఈ చిన్న సమాచారం వారి జీవితాల్లో కూడా గొప్ప వెలుగును నింపే అవకాశం ఉందని మరిచిపోకండి. మీ పేరు మరియు ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తున్న సమస్యను కమెంట్లు రాయండి. అలాగే జై అమ్మవారు అని కమెంట్ చేస్తే మీకోసం మనమందరం ప్రార్థిస్తాం.